జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, హిమాలయ యోగి శ్రీ 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 సంత్ సదానంద్ గిరి మహారాజ్ గారికి, మరి నాకు ఎంతో ఆప్తుడు మన రామరెడ్డి గారికి, ఎక్కడి నుంచో మరి ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి వచ్చి ఇది స్టేట్ వరకు జరిగే కార్యక్రమాలు నేషనల్ వరకు తీసుకెళ్ళిన మరి ఫౌండేషన్, అవతార్ ఫౌండేషన్ మన రంగరాజు గారికి, మరి అమెరికాలో ఎంతో డబ్బులు సంపాదించి తర్వాత ఏంటి అని మా దేశం వచ్చి ఒక పిరమిడ్ మాస్టర్గా ఈ దేశానికి సేవలు చేయాలని వచ్చిన డాక్టర్ అనిల్ ప్రసాద్ గారికి, మరి మన విజయసారథి గారికి, ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఈరోజు నేషనల్ వైజ్గా వెళ్ళింది ఈ ప్లేస్, అది అవునా? రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తుంది. ఇది మాత్రం సత్యమే ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఈరోజు ఎదురు చూస్తుంది. ఈ 2026లో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. మరి అంతా ఎదురు చూస్తుంది, ఏంటి పరిష్కారాలు, సమస్యలకి పరిష్కారాలు ఏంటి అని ఎదురు చూసే స్థితిలోంచి ఈరోజు పరిష్కారం అన్నిటికీ మార్గం మన గ్రేట్ గురువు ప్రసాదించి శ్వాస మీద ధ్యాస. చాలామంది ఇక్కడికి వెళ్ళి ఇంకోటి అది ఇది అని అంటే ఎందుకు శ్వాస మీద ధ్యాస పెట్టారు? కులం లేదు, మతం లేదు, ఏదైనా కానీ శ్వాస కాదనేవాడు ఈ భూమి మీద ఎవడో లేడు. అన్ని జీవులు శ్వాస ద్వారానే జీవిస్తున్నారు. దానిని గమనించి ఒక అత్యున్నతమైన దీంట్లోనే ఎన్నో ఇదిగా ఇందాక గురువుగారు చెప్పినట్టు ఎన్నో వీటిలోంచి అద్భుతాలు పొందుతున్నాం. అసలుకి ఇది స్పిరిచువల్ సైన్స్ అంటే జీవిత శాస్త్రం. ఎలా జీవించాలా నేర్పేది ఇక్కడ ఏదేది. ఇంతవరకు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి కానీ, సైన్స్లో ఉన్నాయి కానీ, జీవితం ఎలా జీవించాలా అని నేర్పేది స్పిరిచువల్ సైన్స్. అది ఎలా, ఇప్పుడు మనం తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళని ఏదో ఒక ఇదిగా చూస్తున్నాము కానీ మనం భూమి మీదకి వచ్చి ఆధ్యాత్మికంగా ఎదగటానికి కావలసిన ఇది మన జన్మనిచ్చిన తల్లిదండ్రులను నేను ఎలా చూస్తున్నాను? పొరపాట్లు చేయటం సహజం. దానిని సరిదిద్దుకొని అద్భుతాలుగా మార్పు, పశ్చాత్తాపంతో క్షమాపణ కోరి అది మార్చుకునే స్థితి మనలో రావాలా. ఇది ఎన్నో ఇది ఉంది మనకి. ఒకసారి మీకు ఇది కౌశికుని కథ కూడా తెలుసు కదా అందరికీ. మరి ఏదో నేను మోక్షం చేద్దామని, మోక్షం పొందుదాం, తల్లిదండ్రులను వదిలిపెట్టి ఎక్కడో అడవులో 20 సంవత్సరాలు తపస్సు చేసి మళ్ళా ఇక్కడ ఈతో ఎన్నో విద్యలు నేర్చుకుని, కానీ తల్లిదండ్రులు ఈ చేస్తేనే ఈ మోక్షం వస్తుందని ఒక కటికవాని దగ్గర జ్ఞానం పొంది, అవునా? ఇంత స్థితిని ఇదైతే ఇక్కడ మనలో మార్పు రావాలా. ఒక ఏంటి నాలో మార్పు. ఇప్పుడు నేను ఇక్కడ ఆధ్యాత్మిక స్థితులు అంటే నేను దైవాన్ని, అందరిలో ఉన్నది ఆత్మ, అదే దైవత్వం. ఇక్కడ నటించటానికి నేర్చుకోవటానికి వచ్చాం అని ఈదిలో ఉండాలి. తర్వాత ఒక్కటొక్కటిగా మనలో లోపాలు అంతర్ప్రయాణం చేసినప్పుడు నా లోపాలు, ఇప్పుడు ధ్యానం చేస్తే ఎనర్జీ వస్తుంది, కానీ నేను మారాలి అంటే ఏం చేయాలా? ప్రతిరోజు నా లోపాలు ఎత్తుక్కోవాలా. నేను ఎలా ఉంటున్నాను ఈ సమాజంలో, అందరితో ఎలా ఉంటున్నాను, ఆ స్థితి. ఇక్కడ వీళ్ళందరిని గురించి నేర్చుకోవాలా. రంగస్వామి గారు అక్కడ 2-3 సార్లు ఎప్పుడూ అత్యద్భుతమైన కార్యక్రమాలు. అది ఆయనకి ఆనందం ఏంటంటే అందరి ఆనందం ఆయనగా ఫీల్ అవుతాడు. కాబట్టి మనకి ఈరోజు ఇక్కడికి వచ్చి మన మానస సరోవరం, అవునా? గట్టిగా క్లాప్స్ కొడదామా. ఎందుకంటే గర్వం నాకు. ఏది ఈ గుంటూరు జిల్లాలో ఈ ప్లేస్ ఉండటం అంటే ఇక్కడికి వచ్చి ఇంతమంది జ్ఞానాన్ని పంచి రకరకాల స్థితిలో వీళ్ళందరూ రావటానికి కారణం, మీరందరూ ఇక్కడ ఆ జ్ఞానాన్ని పొందటానికి కారణం ఆయన మానస సరోవరానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం.
మార్పు పొందాలా, ఒక ధ్యానం ఎనర్జీ ఇస్తుంది, కానీ ఆ శక్తి అంతా నేనే అనుకునేది. ప్రతిరోజు ఇక్కడ ప్రాపంచికంలో కాలు జారితే కడుక్కుంటాం, కానీ ఆధ్యాత్మికలో ప్రతిరోజు నేనేదో గొప్ప అన్న ఫీలింగ్ వస్తే యోగ భ్రష్టతకి నాంది అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు మనం చెక్ చేసుకుని ఎలా ఉంటున్నా. గురువుగారు ఎప్పుడన్నా నేను నాకు వచ్చు అనే మాట అనలా, ఆయన నేను గొప్ప అనే మాట అనలా. ఆయన ఎప్పుడు కూడా చిన్నపిల్లల దగ్గరికి కూడా వెళ్ళి నేను నేర్చుకోవాలని నీకు దగ్గర ఏ అనుభవం ఉందరా అది చెప్పరా నాయన అని ప్రతి ఒక్కరి దగ్గర ఆయనలో అంత గ్రేట్ మాస్టర్కి ఆయనలో ఆవగింజంత జ్ఞానం లేని మనం ఈరోజు నేను గొప్పవాడిని అయిపోయాను, నా దగ్గరికి వస్తే మీకు మోక్షం ఒకడిచ్చేదా మోక్షం, ఎవడి కాడు పొందేది. ఏదో నేను గొప్ప అనుకునే స్థితిలో నుంచి ఇక్కడ మరి ఆ స్థితిలో ఫీల్ అవుతూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. ఆధ్యాత్మికత ఏంటి? అణుకు ఎదిగిన కొందికి ఒదిగి ఆ ప్రకృతి ఆ చెట్టు చెప్తుంది ఎదిగిన కొందికి ఒదిగి ఉండాలని. ఏమో ఎలా నేర్చుకుంటున్నాం మనం? ఇక్కడ ఏదో గొప్పగా ఫీల్ అయిపోతున్నాం. 4 అనుభవాలు వస్తే హాస్టల్ ట్రావెలింగ్ చేశానా, నేను ఏది చేశానా. ఇక్కడ ముఖ్యంగా నేను నేర్చుకుంది ఎక్కువ, ఎందుకంటే ఈ గ్రేట్ గురువు గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఆయన మనకి, నాకు తెలుసు, ఆయనతో పరిచయం చాలా ఇదిగా ఉంది. ఆయనకి తెలిసిన జ్ఞానంలో మనకు పంచేది 0.1%. అడిగిన కొందికి ఆ జ్ఞానం వస్తుంది, కానీ ఎక్కడన్నా కించిత్ గర్వం ఏ మూలన్నా ఉన్నదా అంటే, ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మేము 10 మంది వెళ్తే గబగబా కుర్చీలు తీసుకొచ్చి ఆయన వేశారు. మనం వేయగలమా? మనలో ఏముంది, ఏమి నేర్చుకోవాలి అక్కడ? అంత ఇదిలో ఎప్పటికప్పుడు పిల్లల పసిపిల్లవాళ్ళలాగానే ఆ స్థితిలో అది మనం నేర్చుకోవాల్సింది. మరి రామిరెడ్డి గారు ఇంత అద్భుతం చేసినా కానీ నిజంగా ఆ రోజు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఎత్తుకుని గరగరా తిప్పాను. ఆ రోజు అద్భుతాలు సృష్టిస్తుంది ఈదని. ఆ రోజు అప్పుడు ఏమి లేదు, ఒట్టి చెట్లే. మరి ఈరోజు ఇంత అద్భుతమైన ఇది క్రియేట్ చేసి ఇంతమందిని మహా గ్రేట్ మాస్టర్లను తీసుకొచ్చి మరి ఈ కార్యక్రమాలు అందరికీ జ్ఞానాన్ని పంచుతున్న రామిరెడ్డి గారికి ఇంకొకసారి గట్టిగా, వాళ్ళ ఫ్యామిలీకి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇది మనం నేర్చుకోవాల్సింది, ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవాల్సింది. నాకు వచ్చు అంటే ఎవడో ఎదగడికి, అంతే అక్కడితో ఆగిపోతాడు. లెర్నింగ్ జీవితాంతం ఎన్నో జన్మలు నేర్చుకున్నాం. ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఎన్నో జన్మలు, 100 జన్మలు, 500-600 జన్మలు మనం చేసి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, నేను ఈ శరీరంతో సహా దైవత్వం పొందాలని. నేను ఏది అందరిలో ఒక దైవత్వాన్ని ఉన్నది, ప్రతి మనిషిలో రాక్షసత్వం, మానవత్వం, దైవత్వం. ఇక్కడ నా హింసా ప్రవృత్తి నుంచి వదిలేసి ఆ యొక్క బంధనాలను, ఈ కండిషన్ లవ్లో నుంచి ఇదయ్యి విశ్వవ్యాప్తమైన ప్రేమతత్వంతో ఉండగలిగే స్థితి, ఏది దైవత్వ స్థితిగా మారటం కోసం ఈ భూమి మీదకి వచ్చాం. ఎన్నో జన్మలు పొందాం, కానీ ఇక్కడ నన్ను నేను చెక్ చేసుకుంటే భార్యతో ఎలా ఉంటున్నాను, భర్తతో ఎలా ఉంటున్నాను, ప్రతిదీ ఒక బయట సమాజంతో ఎలా ఉంటున్నాను, నేను అందరిలో ఒకటి కదా, నేను ఒకే అనే స్థితిలో నుంచి ఒక అద్భుతాలు. మరి ఇవాళ ధ్యానం ఒక్కటే కాదు, రకరకాలుగా డాక్టర్లు తీసుకొచ్చి అన్ని రకాలుగా ఇక్కడ మనకు ఆ జ్ఞానాన్ని పంచడానికి రెడీ అయిన మన రంగస్వామి గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ పడదాం. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తున్నారు, మన కర్తాల్లో చేశారు, అవునా? మరి ఇంకా ఆయన మరి ఎందుకని ఆయన ఒక ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి వచ్చి మనందరికీ ఇదవుతూ ఉంటే మనం ఏం చేయాలా? అక్కడ ఆయన దగ్గర నేర్చుకోవాలా, అందరి దగ్గర అలా నేర్చుకొని ఆ స్థితిలో మనం కూడా ఉండాలా. థ్యాంక్ యూ వెరీ మచ్.